నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయితే సుమారు 17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. సుమారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు కూడా 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. పల్నాడు ప్రాంతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు 15-17 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ఎరపతినేని శ్రీనివాసరావు గారు 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కట్టిన హాస్పిటల్ యావత్ పల్నాడు గురజాల మాచర్ల 10 లక్షల జనాభాకి కట్టిన హాస్పిటల్ ఏందిరా బాబు అంటే అదిగో మీరు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందబ్బా హాస్పిటల్. అది 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా పూర్తి చేయలేకపోయారు. 6 పడకలు ఓ 40-50 లక్షలు చేసే 6 పడకల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 17 సంవత్సరాల్లో వాళ్ళు నిర్మించింది. అది ఎక్కడ కట్టారంటే ఇదిగో చెరువు, పిడుగురాళ్ల చెరువులో. అంటే ఎవరికన్నా జబ్బు వచ్చినా జ్వరం వచ్చినా కాలు ఇరిగినా ఈ హైవే దాటుకొని గుంతలు దాటుకొని పాక్కుంటూ దోక్కుంటూ అక్కడికి పోవాలి. అసలు వాస్తవంగా ఈ చెరువు రేపు నీళ్లు పెట్టాలి. కరువు వస్తే పిడుగురాళ్లలో భూమిలో నీళ్లు ఇంకిపోతాయి, నీళ్లు ఉండవు. కర్మగాలి చెరువులో నీళ్లు పెడితే ఎవరికన్నా జబ్బు చేస్తే వాళ్ళు ఈదుకుంటూ పోయి చికిత్స అందించాలి. 6 పడకల హాస్పిటల్ కట్టలేని చంద్రబాబు నాయుడు గారు, ఎరపతినేని శ్రీనివాసరావు గారు మెడికల్ కాలేజ్ కడతారట. ఇది వాళ్ళు చెప్పేది. మేము తెచ్చిన మెడికల్ కాలేజ్, మేము నిర్మించిన మెడికల్ కాలేజీకి రంగులు పూసుకొని ఓపెన్ చేస్తున్నారు. పర్లేదు, తప్పులేదు. ముందేమో ప్రైవేటైజేషన్ అన్నారు, అమ్ముకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బాంచెత్ తాట తీస్తా ఎవడైనా లంచాలిచ్చి మెడికల్ కాలేజ్ కొనుక్కుంటా అంటే ఒక్కడు రాలా టెండర్కి. చివరికి వెనక్కి తగ్గారు. 70-80% పూర్తయిన మెడికల్ కాలేజీని పిడుగురాళ్లలో పూర్తి చేయడానికి ఎట్టో ముందుకొచ్చారు. గతి లేక పూర్తి చేయండి, తప్పులేదు. ఉత్తర ప్రగల్భాలు ఎందుకు? పైగా ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట. ముందేమో రాయపాటి సాంబశివరావు తెచ్చారు అని ఎరపతినేని గారు అన్నాడు. నేను ఎప్పుడైతే ఛాలెంజ్ చేశానో తుస్సుమని ఆ మాట పోయింది. ఇప్పుడు ఒక కొత్త యాక్టరు, కొత్త నటుడిని తీసుకొచ్చారు, రంగుబూసి కృష్ణదేవరాయలు గారు. 5 సంవత్సరాలు ఆయన జీవితంలో ఎప్పుడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడాల. ప్రైవేటైజేషన్ జరుగుతుంటే ఒక్కసారి కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడా? ఈ రోజున వద్దు, ప్రభుత్వమే నిర్వర్తించాలి, ఆ రోజు కష్టపడి తీసుకొచ్చాం, లేదు. అసలు మెడికల్ కాలేజీకి ఆయనకి సంబంధమే లేదు. ఈ రోజు పూర్తవుతుంది కాబట్టి వచ్చా. నేను అప్పుడు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెవులో చెప్పాడంట, కేంద్ర ప్రభుత్వ పాలసీ ఉంది, ఇలా చెయ్యొచ్చని. సిగ్గుండాలి. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి అంటారు ప్రజలు. చేత కాకపోతే చెప్పకూడదు. పార్లమెంట్ లో అంట అప్పుడున్న ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు ప్రశ్న వేస్తే ఈయన ప్రశ్న చూసుకొని దానికి అనుగుణంగా మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించా అంట. ఎక్కడ చేయించారా మీరు? ఓ లెటర్ చూపెట్టమంటున్నా. 500 కోట్ల ప్రాజెక్టు తేవాలంటే కనీసం ఎమ్మెల్యేనో ఎంపీనో ముఖ్యమంత్రికో కేంద్ర ప్రభుత్వానికో లెటర్ పెడతాం. ఆ లెటర్ మీద ఎండోర్స్మెంట్ ఉంటుంది. ఆ మంత్రిది, ముఖ్యమంత్రి. ఇదిగో నేను చూపెడుతున్నాగా, ఇదిగో చూడండి. 3 జులై 2019 నేను ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిని కలిసిన వెంటనే అన్నా నా చిన్ననాటి కోరిక మెడికల్ కాలేజ్ అంటే వెంటనే పక్కనే పివి రమేష్ అనే సెక్రటరీ ఉన్నాడు, ఆయనకు రాశాడు చూడు ఎండోర్స్మెంట్. పివి రమేష్ గారిని పిలిపించి 12వ తేదీ బడ్జెట్ ఆ రోజున 2019లో మొట్టమొదటి బడ్జెట్ లో ఈ మెడికల్ కాలేజ్కి 66 కోట్లు శాంక్షన్ చేయించారు. ఆ రోజు ఎవ్వరికీ తెలియదు రాష్ట్రంలో. ఎందుకు తెలుసా? నాకు చెప్పారు, బడ్జెట్ లో వచ్చే విషయాలు అత్యంత రహస్యంగా ఉంచాలి, ఎవ్వరికి తెలియకూడదు. తెలిస్తే అది ప్రివిలేజెస్ కి వ్యతిరేకం అవుతుందంటే నేను కనీసం నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పలా. అసెంబ్లీ జరగబోతోంది, బడ్జెట్ ప్రవేశపెడుతున్నాడు బుగ్గన గారు, జస్ట్ ఇంకా 2 నిమిషాల్లో ఆయన చదవబోతున్నాడు అన్నప్పుడు నేను, రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి గారు అక్కడ చుట్టూ ఉంటే పల్నాడుకు బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ రాబోతుందని అసెంబ్లీ సాక్షిగా అంటే బుగ్గన ఒకటే అన్నాడు, తీసుకెళ్లిపోయాడు మహేష్ రెడ్డి మెడికల్ కాలేజ్ అని. అలా వచ్చింది మెడికల్ కాలేజ్ అంటాడు. కేంద్ర నిధులు ఎలా వచ్చినాయి? కేంద్ర నిధులు అసలు పాలసీ తెలుసా కృష్ణదేవరాయలు గారికి? ఏంది కేంద్ర పాలసీ? ఎక్కడైతే ఏ జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవో భారతదేశంలో, ఏ జిల్లాల్లో వాస్తవంగా మనకు అర్హత లేదు. ఎందుకంటే అప్పుడు మనం ఇంకా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నాం. గుంటూరు మెడికల్ కాలేజ్ మనకు అర్హత లేదు, మచిలీపట్నానికి లేదు,
పాడేరుకు లేదు. మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఉంది, పాడేరు విశాఖపట్నం జిల్లాలో ఉంది. కానీ ఇక్కడ మాచవరంలో 100 ఎకరాలు చూపెట్టాం తెలివిగా. పాపం జవహర్ రెడ్డి గారు రాత్రి నాకు ఫోన్ చేసి నాకు ఏమొద్దు, భూమి చూపెట్టు, నేను తీసుకొస్తా అన్నాడు. అన్నమాట ప్రకారం కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లి ఏం ప్రపోజల్ పెట్టారు తెలుసా? కొత్త జిల్లాలు తీసుకురాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పల్నాడు జిల్లా, అక్కడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లా ఏర్పడబోతుంది, అలాగే అక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లా రాబోతుందని చెప్పి నిధులు తీసుకొచ్చాడు. కేంద్రం ఇచ్చింది 200 కోట్లే, మిగతా 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం. రోజుకో మాట. ఎరపతినేని శ్రీనివాసరావు గారు అసలు రాష్ట్ర నిధులే లేవంటాడు. కృష్ణదేవరాయలు గారు వచ్చి లేదు రాష్ట్రం 60-70 కోట్లు ఖర్చు పెట్టిందంటాడు. అంటాడు కేంద్ర నిధులు లేకపోతే మెడికల్ కాలేజీలు రావు. ఎందుకు రావు చెప్తున్నా, అడుగుతున్నా. ఎందుకు రాలేవు? జగన్మోహన్ రెడ్డి గారు పట్టుబట్టి విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, పులివెందల ఇవన్నీ ఎలా తెచ్చాడు? మరి కేంద్ర నిధులు లేవే, ఓపెన్ చేయించాడే. ఉద్దానం పోయి చూడండి, బ్రహ్మాండమైన హాస్పిటల్ కిడ్నీ పేషెంట్స్ కొరకు 300-400 కోట్లతో కట్టించాడు. అదే సంకల్పం. వెనుకబడిన ప్రాంతాల్లో వైద్య సేవలు, విద్య సేవలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం, మా చిన్ననాటి కోరిక. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఎవరో కొడుకుని తెచ్చి కొడుకు అంటే సరిపోదు, కట్టండి. మీకు చేతనైతే ఇంకో మెడికల్ కాలేజ్ తీసుకురండి, గురజాల మాచర్ల మధ్య కట్టండి, తప్పేం లేదు. మేము ఒకటి తెస్తే మీరు 2 తీసుకురండి, ప్రాంతం బాగుపడిద్ది. అంతేగాని మేం తెచ్చిన దానికి రంగులు పూసుకొని దానికి ఏదో కట్టుకథలు అల్లుకుంటూ. ఎస్, కృష్ణదేవరాయలు గారు ఆ రోజు ఎంపీ. ఎవడి వల్ల ఎంపీ? జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎంపీ. ఒక పార్టీలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా మనం అభివృద్ధి చేస్తే ఆ పార్టీ నాయకుడు వల్ల జరిగినట్టు. నేనే చెప్తున్నా కదా, జానపాడు ఆర్ఓబి బ్రిడ్జ్ ఎక్కడో కింద ఉన్నది 30వ స్థానంలో ఉంది, 5-6 స్థానానికి తీసుకొచ్చా కృష్ణబాబు గారికి చెప్పి. ఆ రోజు కృష్ణదేవరాయలు గారికి చెప్పా, పోయి R&B డిపార్ట్మెంట్ లో నీకేదో గడ్కరీ గారు తెలుసు అంటున్నావు, పర్స్యూ చేయంటే పోయి వచ్చి చెప్పాడు. అయిపోతుంది, 6-7 స్థానంలో ఉంది, లక్కీగా ఖచ్చితంగా శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయింది, పనులు జరుగుతున్నాయి. దానికి కారణం వైఎస్ఆర్సీపీ పార్టీ. అంటే పార్టీ మారినప్పుడల్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ కూర్చుంటావా? ధైర్యంగా చెప్పాలా చేసిన పనిని, తప్పులేదు దాంట్లో. ఏది పడితే అది మాట్లాడటం. ఎరపతినేని శ్రీనివాసరావు గారు అంటాడు మహేష్ రెడ్డి, బ్రహ్మాంద రెడ్డి గారి విగ్రహానికి రంగులే లేదంట. రంగులు నేనే, విగ్రహం పెట్టిందే నేను. రంగులే ఉంటాయి, రంగులు పోతుంటాయి, వేస్తుంటాం. మొన్న తెలుగుదేశం నాయకుడిని అడిగా, ఏందా మీ ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎప్పుడు రంగులు అంటుంటాడు, ఇంకా ఇదే పనే అని నవ్వుతున్నాడు ఆయన. మరి రంగులు వేసుకోవడం తప్పితే ఆయన కట్టింది ఏముంది సార్? మీరు కట్టిన మున్సిపాలిటీ 20 కోట్లతో స్థలాన్ని తీసుకొచ్చాం, 1 కోటి రూపాయలతో బిల్డింగ్ కడితే 10 లక్షలతో రంగులు పూసి ఓపెనింగ్ చేసుకున్నారు. ఇప్పుడు 215-20 కోట్లతో మెడికల్ కాలేజ్ పూర్తి చేస్తే రంగులేసి ఓపెన్ చేశామని సంబరాలు చేసుకుంటున్నారు. దమ్ముంటే ఇది కాదు, మీరు ఎలక్షన్కి ఇచ్చారు మాట, ఇంటికో గ్యాస్ ఇస్తానన్నావు. 70,000 కుటుంబాలున్నాయి ఎరపతినేని శ్రీనివాసరావు గారు గురజాల నియోజకవర్గంలో. గ్యాస్ కొరత ఉంది. ఎప్పుడు ఇస్తావు గ్యాస్ కొట్టడమేనా? గ్యాస్ ఇచ్చేది ఉందా? 70,000 కుటుంబాలకు, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సిలిండర్లు ఎక్కడ ఇస్తానన్నావు. ఇస్తావా, ఇవ్వవా? అది చెప్పు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక మేము తెచ్చిన ప్రాజెక్టులు పూర్తి చేయటం, మేము తీసుకొచ్చిన జల్ జీవన్ మిషన్ మంచినీటి పథకాలు, నాగార్జున సాగర్ నుంచి లైన్ వేస్తున్నాం. ఆ రోజు టెండర్లు పిలిచారు, ఈ రోజు మళ్ళీ రివర్స్ టెండర్లు పిలిచి మేము తెచ్చామంటారు. గ్రామాల్లో పైప్ లైన్లు కూడా, మాచవరం పోయి చూడండి, పైప్ లైన్లు చాలా పూర్తయింది. పులిపాడులో పైప్ లైన్లు వేస్తే తెలుగుదేశం పైప్ లైన్లు అమ్ముకున్నారా నాయకులు? పైప్ లైన్లు, వాటర్ లైన్లు, వీళ్ళంట పైప్ లైన్లు వేసి నీళ్లు ఇస్తారట. పిడుగురాళ్ళకి తాగునీరు ఇచ్చింది మేం కాదా? 7-8 వేల కనెక్షన్లు ఇస్తే ఇప్పటికి 700 కనెక్షన్లు ఇవ్వాల 2 సంవత్సరాలై. ఊహించండి, మాకు కేవలం 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా పోయింది, 3 సంవత్సరాలే 2021 నుంచి 24 వరకు ఉంటే సుమారు 1900 కోట్లతో శాశ్వత పథకాలు. గురజాల దాచేపల్లి జాతీయ రహదారి, ఇదిగో బైపాస్ రోడ్డు బ్రహ్మాండంగా వెడల్పు చేసి ఓపెన్ చేశాం. పిడుగురాళ్ల రోడ్డు ఎట్టుంది ఇప్పుడు? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో లేదు పిడుగురాళ్ల మెయిన్ రోడ్ లాగా హాయిగా ట్రాఫిక్ లేకుండా, కాలుష్యతం లేకుండా, యాక్సిడెంట్ లేకుండా ప్రశాంతంగా నడుస్తుంది. అందుకే చెప్తున్నా,
మీకు దమ్ము ధైర్యం ఉంటే మరో మెడికల్ కాలేజ్ తీసుకురండి పల్నాడు జిల్లాలో, ఎక్కడైనా పెట్టండి, తప్పులేదు. వినుకొండ దగ్గర, మాచర్ల దగ్గర పెడతారా, మాచర్ల గురజాల దగ్గర పెడతారా, వినుకొండ ప్రాంతంలో పోయి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇచ్చాడు, మేము ఒకటి చేస్తాం. లేదు 16 కాలేజీల్లో 6-7 పూర్తయినాయి, మరి మిగతా ఎప్పుడు పూర్తి చేస్తారు? ఒక పిడుగురాళ్ళు ఏదో గతి లేక కేంద్ర ప్రభుత్వ నిధులు మేము తీసుకురావడం వల్ల పూర్తి చేయడం కాదు, మిగతా ఉన్నాయి కదా. మార్కాపూర్ అంటే షెడ్డు, అవును ఉండొచ్చు, కొంచెం ఆలస్యమైంది. అయితే ఇప్పుడు మార్కాపూర్ జిల్లా అయిందిగా, మరి ఎందుకు తేలేదు ఇప్పటి వరకు మీరు శాంక్షన్? తీసుకురండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి. 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసే ఉందిగా, ఈ పాలసీ ఉందిగా, మెడికల్ కాలేజ్ పాలసీ. మరి ఒక్క కాలేజ్ అన్నా శాంక్షన్ చేయించాడా రాష్ట్రంలో? ఇప్పుడు 24 నుంచి 2 సంవత్సరాలైంది, ఒక్క కాలేజ్ అన్నా తీసుకొచ్చాడా? మేము తెచ్చిన వాటికి రంగులు బీసుకొని ఓపెన్ చేసుకోవటం కాదు. ఏది ఏమైనా మేము నాటిన చెట్టు ఫలాలు ఇవ్వబోతుంది, ఆనందంగా ఉంది. మేము చేసిన పోరాటం రాష్ట్రంలో, ఈ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఈ రోజు మాట్లాడిన ఎరపతిరేని శ్రీనివాసరావు గారు కూడా కాలేజీల హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నాడంటే అది మా పోరాటం. తలొగ్గక తప్పదు. ఏది ఏమైనా బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ రాబోయే తరాలకి ఒక సామాజిక దేవాలయంగా మిగిలిపోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.